మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33.5 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలం మర్చిపోలేదు కదా. దేవునికి స్తోత్రం. అందులో నుంచి పిల్లరా, యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభములు, ఆయన బ్యాప్టిజం అయిన వెంటనే జరిగిన సంఘటన, ప్రభువుకు వచ్చిన శోధనలు చాలాసార్లు మనం ధ్యానించాం. ఇందులోంచి కొన్ని నూతన తలంపులు దేవుడు ఇచ్చేది మీ ముందు చాలా ఆశలు. ఒకసారి చదువుకున్న వాక్యాన్ని సమరైజ్ చేసుకొని దేవుడు ఇచ్చే ఆత్మీయ తలంపులోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు యేసు ప్రభు వారు మరి యోహాను యొద్దకు బ్యాప్టిజం వచ్చినట్టుగా చూస్తే బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చాడు. యోహాను కొంచెం అభ్యంతరపరిచినట్టుగా చూస్తాం. నేను నీ దగ్గర బ్యాప్టిజం పొందాలి, నువ్వు నా దగ్గరికి వచ్చావు అన్నప్పుడు మరి మన ఇద్దరికి ఇది మంచిది కాబట్టి ఇలాగూ జరగనిమ్మన్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు మరి బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మరి 40 దినములు 40 రాత్రులు అరణ్యంలో ప్రార్థనలు ఉన్నట్టుగా చూస్తాం. అందుకే మనము లెంట్ సీజన్లో ప్రభు యొక్క పరిచర్యకు ప్రారంభంలో కానీ మనము సిల్వ ధ్యానాల్లో ఆ సమయంలో 40 దినాలు పాటిస్తుంటాం. ఈ 40 చాలా ప్రాముఖ్యమైనది, చాలా అంశాలు. 40 అందులోకి నేను పోను. దేవుని వాక్యం 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత మరి యేసు ప్రభు దగ్గరికి శోధకుడు వచ్చి శోధించిన సంగతి తెలుసు. మరి అందరూ తెలిసింది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నట్టుగా చూస్తాం. ప్రభువు చక్కని మాట ఇచ్చాడు, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అంటాడు. ఆ తర్వాత మిగిలిన ఎత్తైన మరి ఆ శిఖరం మీద తీసుకెళ్ళాడు. మరి తీసుకెళ్ళి అక్కడ నుంచి నువ్వు కిందకు పారవేసుకో, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ రాయి పాదములు తరపున వారు ఎత్తి పట్టుకుంటారన్నప్పుడు ప్రభు అన్న మాట మర్పులారా, మరి నీ దేవుని నువ్వు శోధించకూడదు అని చెప్పినట్టుగా చూస్తాం. 3వ శోధన మరి ఆయనకు వచ్చినప్పుడు మరి కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోకము దాటి వైభవం అంతా కూడా ప్రభువుకు చూపించాడంట. సృష్టికర్తకు సృష్టిని చూపిస్తున్నాడు. చూపిస్తూ సాతానుడు ఒక మాట అంటాడు, ఏంటంటే ఇవన్నీ కూడా నీకు ఇస్తానంటాడు. అంటే అవన్నీ కూడా ప్రభువు యొక్క శిలువ కార్యం ముందు అవన్నీ కూడా ఇట్ వాజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సాటన్. సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి సాతాను ఇస్తాడు. ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను, ఒకసారి సాగిలపడి నాకు నమస్కరించమన్నట్టుగా చూస్తాను. మరలా ప్రభు లేఖనాలు కోట్ చేస్తూ నీ దేవుడిని యెహోవా అని ఒకరిని సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి, సాతాను వెళ్ళిపోమని సాతాను గద్దించినప్పుడు ఆ తర్వాత సాతాను ఆయన విడిచిపెళ్ళినట్టుగా చూస్తాం. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేసిన ఈ సందర్భంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు చాలాసార్లు మరి వాక్యాన్ని ధ్యానించాం. మరి ఇందులో మరి శరీరాశ, నేత్రాశ, జీవపు ధమ్మం ఉంది, చాలాసార్లు లింక్ చేసుకుని మాట్లాడాం. ఈ మధ్యకాలంలో మరి వాక్యం గురించి చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మరి దేవుడు కొన్ని నూతన తలంపులు ఇచ్చాడు. అది మేము ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. సంథింగ్ డిఫరెంట్. ఈరోజు మరి ఈ యొక్క శోధనలు, ఇలాంటి శోధనలు విశ్వాసిగా మనకు వస్తాయి. ఎందుకంటే మన ప్రభువుని శోధించిన వాడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు, ఖచ్చితంగా శోధిస్తాడు. కాబట్టి ఇలాంటి శోధనలు మనకు రావడము సర్వసాధారణము. శోధనలు వస్తుంటాయి, కానీ ఈ శోధనలో ఉన్న ప్రత్యేకత ఇది, ప్రభు ఎలా జయించాలో మనకు నేర్పించాడు. అదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా గురువు గారు 1990లో నేజీ చర్చ్కి వెళ్తున్నప్పుడు ఒక మాట, ఆయన చాలా వాక్యాలు చెప్పాడు కానీ నాకు గుర్తులేదు, ఒక మాట మాత్రం చాలా నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటే, టెంప్టేషన్ ఈజ్ నాట్ ఎ సిన్, ఈల్డింగ్ ఇన్ టు టెంప్టేషన్ ఈజ్ సిన్ అంటాడు. శోధింపబడ్డము పాపము కాదు కానీ శోధను అనుసరించడము పాపము. ఈల్డింగ్ ఇన్ టు టెంప్టేషన్ ఈజ్ సిన్. దేవుడు వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు ఒకవేళ శోధన ఒకవేళ పాపమై ఉంటే ప్రభు కూడా పాపం చేసిన వాడు అయ్యేవాడు. ప్రభు పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపం లేదు, కానీ ఆయన చివరిగా సిలువలో పాపిగా మలచబడ్డాడు. నీ కొరకు నా కొరకు నా పాపముల నిమిత్తం ఆయన పాపిగా మలచబడ్డాడు. పాపం ఎరిగిన ఆయను పాపముగా చేస్తున్నాడు, దేవుడే ఆయన పాపముగా చేస్తాడు. కానీ పిల్లరా, శోధింపబడ్డ పాపం కాదు. కానీ ఈరోజు శోధన జయించడం వచ్చి ప్రభు ఈ వాక్యంలో నుంచి మరి ప్రభు యొక్క పరిచయ ప్రారంభం నుంచి ప్రభు నేర్పి మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు సాతానుడు మహా తెలివైనడు. ఆది కాండము
3వ అధ్యాయంలోకి వస్తేలకి మనందరికీ తెలిసింది, మానవుడు పడిపోయింది. అందులో స్టోరీలోకి నేను మోను పెద్దగా అవడానికి, నేను లెందీగా చేయడానికి. ఒక వచనం 3వ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు సర్పెంట్ వాజ్ వెరీ క్రాఫ్టీ అనే మాట మాట్లాడతాడు. ఆ మాట చూసినప్పుడు క్రాఫ్టీ, సేటన్ సర్పెంట్ వాజ్ వెరీ క్రాఫ్టీ అన్నమాట. సాతాను పిల్లల ఎంత అంటే చాలా కన్నింగ్గా, చాలా మోసపరిచేదిగా ఉంటుంది. సాతాను మోసపుచ్చేదిగా ఉంటుంది. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు అక్కడ ఆది మానవుని ఐదేను వల్ల పడబుట్టినప్పుడు అది మోసపూరిపోయిన మాటల్లోనే పడేస్తుంది. ఈరోజు దేవుని వాక్య భావన విశ్వాసులుగా మనము కూడా ఈరోజు మనము శోధనలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే దాని క్రాఫ్ట్నెస్, అది తెలివైంది కాబట్టి దాని యొక్క ఆ కన్నింగ్ నేచర్లో పడిపోతుంటాము, దాని మోసపూర్వ మాటల్లో పడిపోతుంటాం. అందుకే దేవుని వాక్య భాగంలో ఈరోజు దేవుడు అందుకే యేసు ప్రభువుని శోధనలు చేయించడానికి యూజ్డ్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే ప్రతి శోధనను నువ్వు చేయించగలుగుతావు. యేసు ప్రభువారి ఈ 3 శోధనలు చూసినప్పుడు కూడా ప్రభువు వాక్యాన్ని పడ్డట్టుగా చూస్తాం. యూజింగ్ ఓన్లీ వర్డ్. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా శిలువ రక్తంలో ముద్రించబడ్డ మనము కూడా ఈ లోకంలో సాతాను జయించాలంటే ఓన్లీ వర్డ్. ప్రభు చిత్తం మీద ఒకసారి మాట్లాడుకుంది వాక్యం గురించి. ఎఫెసీ పత్రికలు రాస్తాడు, దేవుడిచ్చు సర్వాంజ కవచమును ధరించుకోమంటాడు. చాలా విషయాలు ఇస్తాడు. విశ్వాసం అనే డాలు పట్టుకుంటాడు, నా నడుముకు సత్యం అనేది, ఇవన్నీ చాలా చెప్తాడు. కానీ ఒక మాట అంటాడు, ఒకటి మాత్రము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ డిఫెన్సివ్. ఆ డాల్ కానీ అవన్నీ కూడా డిఫెన్సివ్ ఉంటుంది. ఒకటే అఫెన్సివ్ ఉంటుంది. ఏంటంటే స్పిరిట్ ఆఫ్ వర్డ్ అంటాడు. ఆత్మనే, వాక్యం అనే ఖడ్గము ధరించుకోమంటాడు. ఆ ఖడ్గముతోనే దాన్ని జయించగలుగుతావు. అందుకే దేవుని వాక్యం ఈరోజు విశ్వాసులుగా దేవుని వాక్యం అనేది తెలుస్తుండాలి. ఇఫ్ యూ డోంట్ నో ది వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. దేవుని వాక్యాన్ని కలిగి లేకపోతే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో లేకపోతే సాతాను జయించడం కష్టం. ఈ లోకంలో శోధనలో పడిపోయే ఆస్కారం. దేవుని వాక్యము అవసరం. అందుకే దేవుని సన్నిధిలో, అందుకే సమాజంగా కుడుట మానకుడు. ఇక దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, బలపరచుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, వాక్యం ద్వారా నింపుకోవడానికి దేవుని సన్నిధిలో ఉంచుంటాం. మొట్టమొదటి శోధనలోకి వస్తాం. మొట్టమొదటి శోధనలోకి వచ్చినప్పుడు దేవుని వాక్య భావన చేసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని సాతాను అంచిన మాట ఏంటంటే, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. అంతే అన్నాడమ్మా వాక్యంలో, అంతే కదా మాట. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. దేవుని వాక్య భావన చూస్తే యేసు ప్రభుకి అది కష్టమా అంటే కష్టం కాదు, చేయగలుగుతాడు. చేయగలుగుతాడా? ఈ క్యాన్ డూ. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు మనిషిన వాడు రాళ్ళను రొట్టెలు చేయడం పెద్ద పనేం కాదు కదా, అవునే కదా? పనే అది? పని కాదు కదా. ఈ కెన్ డూ ఇట్. ఆయన చేయగలుగుతాడు. ఆయన నోటి మాటతో సృష్టి యావత్తును సృజించిన వాడు. రొట్టెలు చేసుకోవడం పెద్ద పని కాదు, ఆయనకు పెద్ద ఇష్యూ కాదు అది. ఇట్స్ నాన్ ఇష్యూ. సాతానుడి రోజుల్లో వాడు ఎంత కన్నింగ్గా ఉన్నాడో మొట్టమొదటిగా వచ్చినప్పుడు వాడి శోధన అంటే ప్రభువు చేయలేని శోధన కాదు, ప్రభువు చేయగలిగిన శోధన చేస్తున్నాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, నిజంగా నీవు దేవుని కుమారుడవైతే అది చేయగలుగుతాడు ఆయన. హీ కెన్ డూ దట్. ఆయన చేయగలిగిన శోధన ఆయనకి ఇస్తున్నాడు. పిల్ల విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్ల శోధన ఏది కూడా నువ్వు చేయలేని శోధన ఇవ్వడు, నువ్వు చేయగలిగిన శోధన ఇస్తుంటున్నాడు. చేస్తావా లేదా నీ మీద ఉంది, అది నీ మీద ఆధారపడు. నువ్వు చేయగలుగుతావా లేదా. సాతానుడు ఎప్పుడు శోధన పెట్టినా కూడా, విశ్వాసికి శోధన పెట్టినా కూడా, ఇది కూడా చేయలేవా నువ్వు, ఈ మాత్రం కాదా నీతోటి, వేస్ట్ నువ్వు అంటాడు. అబ్ ఇజ్జత్ కా సవాల్ హో గయా. ఏమైపోయింది అంతేనా? ఇప్పుడు ఏమైపోయింది, అరే మనం ఇక వీక్ అయిపోతే మేము ఇప్పుడు చేయకపోతే. వాడి క్రాఫ్ట్నెస్, వాడి మోసపుచ్చే మనస్తత్వం అక్కడ తెలియజేస్తున్నాడు. వాడు చేయలేని అంటలేడు, చేయగలిగింది చేయమంటుడు. చేయగలిగిందే చేయబడు, చేయలేనిది చేయమంటలేడు. పిల్లలు దేవుని వాక్య భాగంలో పిల్లలు యేసు ప్రభు చేయగలుగుతాడు. బట్ యూ విల్ నాట్ డూ దట్. ఆయన చేయగలుగుతాడు, ఆయన చేయడు. దేవుని వాక్య భాగంలో వచ్చు.
దేవుని వాక్య భావన చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడమ్మ, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సాత్వికులు ఎవరో తెలుసా అమ్మ? సాత్వికులు మీక్, బ్లెస్డ్ ఆర్ ది మీక్ అంటాడు. దే విల్ ఇన్హెరిట్ ది కింగ్డమ్. యు నో హూ ఇస్ మీక్? ఎవరో తెలుసా అమ్మ? సాత్వికులు అంటే ఎవరో తెలుసా? ఏమో పదం రాసిండు, విన్నామా, అయిపోయింది, కథ మాడిపోయి. చేయగలిగి ఉండి చేయకుండా ఉండగలిగిన వాడు సాత్వికుడు, నిజమైన ఫలమైన వాడే. యేసు ప్రభువు సాత్వికుడై ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు ఆయన చేయగలుగుతాడు, బట్ ఈస్ నాట్ డూయింగ్. ఆయన చేయగలిగి కూడా ఆయన తన కొరకు కాదు కానీ లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఆకలి తెచ్చుకోవడానికి రాలేదు భూమి మీదకి. ఆయన విజిటింగ్కు రాలేదు. ఆయన నిన్ను రక్షించడానికి, సిలువ ద్వారా విమోచించడానికి, ఏ పాపములు అయితే నీవు నన్ను బందీగాలో ఆ బంధకములో నుంచి నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు. ఆయన కొరకు రాలేదు, ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఈ కెన్ డూ. ఆ రాళ్ళ రొట్టెలు చేయగలుగుతాడు కానీ ఆయన చేయలేదు. అదే సాత్వికం అంతే. హ్యావింగ్ ది పవర్ స్టిల్ హోల్డింగ్ చేయకుండా. చాలాసార్లు ఈ రోజుల్లో మన శక్తిలో ఉన్నదాన్ని మనం హోల్డ్ చేయడం చాలా కష్టమైన. ఓ సందర్భాన్ని మీకు చెప్తాను. ఎలీషా ప్రవక్తగా అభిషేకింపబడ్డ తర్వాత ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు. ఎలీషా ఆ సందర్భంలో ఉన్నప్పుడు అమరాము రాజు, సిరియా రాజు ఇశ్రాయేల్ మీదకి ఎప్పుడు దండెత్తి యుద్ధాన్ని చేయడానుకున్నప్పుడు వాళ్ళు తెలిసిపోతుంటుంది, ఎలా వస్తాడని అన్నీ తెలిసిపోతుంటాయి. ఆ సిరియా రాజుకు అమరాము కోపం వస్తుంది. పిలిచి అందరి సైనికులందరూ పిలిచి ఒక చిన్న గెత్తుగా చిన్న మీటింగ్ పెట్టి అంటాడు, ఎవరు ఇశ్రాయేల్ పక్షంలో నాకు తెలియాలి ఇప్పుడు అంటాడు. ఇజ్రాయెల్ పక్షం ఎవరు? నేను చేసే ఆలోచనలన్నీ కూడా ఇజ్రాయెల్ రాజుకి ఎలా తెలిసిపోతే నాకు తెలియాలి ఇప్పుడు. మనలో ఎవరున్నంటే అందులో ఒక ఆయన కమాండర్ లేసి అంటాడు, అయ్యా ఎవరు కూడా నీ పక్షాన ఉన్నవారు అక్కడ లేరు, కానీ అందులో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఈవెన్ వాట్ యు స్పీక్ ఇన్ ది బెడ్రూమ్ హీ విల్ రివీల్ అంటాడు. నువ్వు రహస్యంగా మాట్లాడే మాటలు కూడా ఆయన తెలియచేయగలుగుతాడు, దేవుడు ఆయనకు బయలుపరుస్తుంటాడు అంటాడు. ఇప్పుడు రాజు అనుకుంటాడు, అబ్బా ఇజ్రాయెల్ రాజుని ఏం చేయదు, ముందు ప్రవక్త పని చేయాలి. ఏం చేయాలి? ముందు ఆయన బట్టి రావాలి. ఆయన బట్టుకు వస్తే పని జరుగుద్ది. ఆయన కూర్చుంటాడు, గ్యాజీ పక్కన ఉంచాడు, ఆ సైన్యం వస్తుంటుంది, ప్రవక్తను తీసుకొని సైన్యం వస్తుంటుంది, హ్యాపీగా కూర్చుంటాడు, ఆయనకి ఏం బాధ లేదు. గ్యాజీ ప్రాబ్లంలో ఉంచాడు. ఏంటంటే, అయ్యా తండ్రి వాళ్ళు వచ్చేస్తున్నారు, సైన్యం మన మీదకి వచ్చేస్తుందంటే ఎలీషా అంటాడు, మనతో ఉన్నవారు వారితో ఉన్నవారికంటే అధికమే అంటాడు. గేజీ అంటాడు, చుట్టూ చూస్తే లింగులు ఇటుకమని నువ్వు నేనే ఉన్నాము, ఈయనేమో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉంటారు, ఏదో కొంప ముంచే ప్రోగ్రాం పెట్టిండేమో అనుకుంటాడు కదా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడంట, తండ్రి నా యొక్క దాస్తుని మనోన్నప్పుడు అగ్ని రథాలు ఎలీషా చుట్టూనట్టుగా చూస్తా. అది చూసినప్పుడు గేజీ ఆశ్చర్యపోతాడు. కానీ అవన్నీ ఎలీషా ఏం వాడాడు. కానీ దేవుని అడుగుతాడు, వారి గుడ్డితనముతో స్ట్రైక్ దమ్ విత్ ది బ్లైండ్నెస్ అంటాడు. వారు గుడ్డివారు అయిపోతారు వచ్చిన వాళ్ళందరూ. రాను వెతుకుతున్న వ్యక్తిని తీసుకెళ్తే ఆయన పట్టణంలో తీస్తారు, పట్టణంలో అందరు సెంటర్లో తీసుకొస్తారు, చుట్టూ అంతా ఇజ్రాయెల్ రాజు వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకుని ఉంటారు. రాజు అడుగుతాడంట, 2 రాజుల గ్రంథం మీరు చూసుకోవాలండి, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 23 నుంచి 21 వచనంగా చూసినప్పుడు రాజు అడుగుతాడు. ఏమడుగుతాడంటే, ఇజ్రాయెల్ రాజు అంటాడు, తండ్రి చంపేయమంటావా? ఇప్పుడు అందరు చేతితో దొరికారు, చంపేయాలా అంటే ఎలీషా అంటాడు, చంపవద్దు అంటాడు. డోంట్ కిల్ దెమ్. ఏం చేయాలి మనంటే, వాళ్ళకు విందు చేయాలంటాడు. హల్లెలూయా. ఇక్కడ శత్రువు భోజనం పెడతాడమ్మా? శత్రువులకు భోజనం పెడతాడా? ఎలీషా అంటాడు, గొప్ప విందుని ఏర్పాటు చేసి వారికి భోజనం చెట్టి వారి యజమానుల దగ్గరికి వాళ్ళు సేఫ్గా పంపించమంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. హల్లెలూయా. ఎలీషా చేతిలో ఆ శత్రు సైన్యం అంతా కూడా దేవుడు అప్పచెప్పినప్పుడు, వారి గుడ్డితనంతో ఉన్నప్పుడు మరలా వారు తీసుకొచ్చి వారందరూ కూడా చుట్టుముట్టినప్పుడు, ఇజ్రాయెల్ చుట్టుముట్టినప్పుడు మరలా దేవుని ప్రార్థన చేస్తారు, నాయన వీరి గుడ్డితనం తీసాడు, దే బికేమ్ ఆల్ రైట్. వాళ్ళు చూసినప్పుడు చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు రాజు అంటాడు, చంపారంట. వద్దు, వారికి భోజనం పెట్టి ఆ 23 వచ్చినట్టు వారికి చక్కని భోజనం ఏర్పాటు చేసి రాజు భోజనం చేసి తిరిగి పంపుతాడు.
ఈరోజు విశ్వాసిగా నీ నా బలము పిల్లరా అది దేవుని మహిమార్థం వాడబడాలి. కానీ ఇట్స్ నాట్ హియర్ టు ప్రూవ్ సర్టన్ దట్ వీఆర్ వెరీ గుడ్. ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ సర్టన్ దట్ యు ఆర్ గుడ్, యు విల్ ఫాల్ ఇంటు టెంప్టేషన్. యేసు ప్రభు వారు సాతానుకు తన శక్తిని చూపించాలని అవసరం లేదు. హీ నోస్ దట్ హీ హాస్ ది పవర్ ఇన్ హిమ్. దేవుడు వాక్య భావన వచ్చినప్పుడు చాలాసార్లు ఈ రోజుల్లో విశ్వాసులు చాలా ఈ రోజులు శోధనలు వస్తున్నప్పుడు శోధన ఎలాంటి శోధన వస్తుందంటే నీవు చేయగలిగిన శోధన నీకు వస్తుంటుంది. జాగ్రత్త సుమి దేవుడు. సాటన్ అంత పిచ్చోడేం కాదు. వాడు నువ్వు చేయలేని శోధన చేయగలిగిన శోధన ఎక్కడ పడతావో చూస్తాడు. నీ అవసరం చూస్తాడు. యేసు ప్రభుని అవసరం ఆకలి. ఎందుకంటే అవసరాన్ని చూసి అవసరాన్ని బట్టే వాడు శోధనిస్తాడు. అవసరాన్ని బట్టే వాడు శోధిస్తాడు. నువ్వు చేయగలిగిన శోధన పెడతాడు. కానీ it's up to you. When you yield into the temptation, you will be a sinner. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో ప్రభువును కూడా చూపిస్తారు. యేసు ప్రభు వారి సాత్వికుడు అన్నాడు. ప్రభు ఎక్కడ చేయలేదు సాత్వికం అని చూపిస్తారంటే మత్తయి సువార్తలు. ఆ సందర్భం చూసుకుని ముందుకెళ్ళి దేవుని వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినప్పుడు చివరి భాగంలో ఉన్నాం. గెత్సెమనే తోటలో ఉన్నారు. ప్రభువు ఆ శిలువ కార్యానికి మానవాళి విమోచన కొరకు ఆ శిలువ కార్యానికి అప్పచెప్పే ముందు వచ్చినప్పుడు పేతురు వెంటనే కత్తి తీసుకొని వచ్చిన సైనికుల్లో ఒకటి చెవు నరికేస్తాడట. ఏం చేస్తాడు? చెవు నరికేస్తాడట. వారియా పేతురు. ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అంటాడు, నీ యొక్క కట్కమును ఒక మాట చెప్తాడు. ప్రభు చెప్తాడు చూడమ్మ, ఒకసారి చూడండి 53వ వచనం, ఒకసారి 26వ అధ్యాయం 53వ వచనం చూడు. వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది చూడు. ప్రభు అంటాడు చూడండి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనా? వేడుకోలేనా? నీవు వేడుకొనిన ఎడలా పక్కన అంటుండు 12 legions of angels are at my disposal. ఒక్కసారి నేను తండ్రిని వేడుకుంటే ఆ దేవదూతల సైన్యం వచ్చి చాలేమ్మా రెఫరెన్స్ చదువుకోండి. ఒక్కసారి నేను ప్రార్థన చేస్తే, ఒక్కసారి నేను అడిగితే, నువ్వు కత్తి పట్టుకుంటున్నా బాబు, ఈ కత్తితో నువ్వు ఏం చేస్తావు, నేను ఒక్క ప్రార్థన చేస్తే, ఒక్క ప్రార్థన చేస్తే 12 సైన్యాలు సిద్ధపరిచాడట దేవుడు. దేవుని దూతలు సిద్ధంగా ఉన్నట్ట అట్ ది డిస్పోజల్. ఒక మాట దేవుడికి ప్రార్థన చేస్తే యేసుప్రభు ఉన్నాడు. కానీ ఆయన శిలువ కార్యం చేయడానికి వచ్చాడు. ఆయన సాత్వికుడు. అందుకే భూమిని స్వతంత్రించుకోవడానికి వచ్చాడు. ఆయన సాత్వికుడు. హీ హ్యాస్ ది పవర్ బట్ యూ డోంట్ వాంట్ టు యూస్ ఇట్ ఫర్ హిస్ బెనిఫిట్. యూ వాంట్ టు యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హిస్ క్రియేషన్. ఆయన శక్తిని ఆయన సృష్టి కొరకు వాడేవాటిగా ఉంటున్నట్టుగా చూస్తాం. నేను వాక్య భావన చూసిన కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుని వాక్య భావన చూసినప్పుడు దేవుని వాక్యంలో ప్రభువు నిజంగానే చాలాసార్లు విశ్వాసికి రోజు శోధన పడ్డప్పుడు ఒక మాట ప్రభు అంటాడు. ప్రభు మాట చాలా ప్రాముఖ్యమైనది అనిపిస్తుంది. ఏమంటే పిల్లరా, ఏంటంటే మనుష్యుడు రొట్టె వల్ల ఏమంటాడమ్మా చాలా చాలా ప్రతి మాట చాలా గుర్తు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము, రొట్టె వల్ల కాదని లేదమ్మా, చాలా 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 ప్రతి మాటలో కూడా ఏ వర్డ్ కూడా బైబిల్లో వ్యర్థంగా రాయపడలేదు. మాత్రము కాదు కానీ దేవుని అంటే దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ లివింగ్ విత్ బ్రెడ్. యూ కెన్ లివ్ విత్ బ్రెడ్. దెర్ ఈస్ ఎ ఛాన్స్.
రొట్టె వల్ల కాదు అనలేదు ప్రభు, అనలేదు. రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. మ్యాన్ కెన్ లివ్ విత్ బ్రెడ్. బ్రెడ్ లేకుండా, ఆహారం లేకుండా బతుకుతామా? కొంతకాలం, ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు, తర్వాత ఎప్పుడప్పుడు నేనేం చెప్పాను ఇక తర్వాత. రైట్, దేవునికి స్తోత్రం. రొట్టె వల్ల నాట్ అలోన్ బై బ్రెడ్ but every word that comes from the mouth of the God. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లలు ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటున్నాం అంటే స్వాతంత్ర చెప్తున్నాడు, రొట్టెనే అనుకుంటున్నాం. కానీ రొట్టెతో పాటు మానవుడు జీవించడానికి దేవుని యొక్క మాట అవసరమైనది. యు నీడ్ గాడ్స్ వర్డ్. యు నీడ్ గాడ్స్ వర్డ్ టు లివ్. If you want to have abundant life, you need God's word. యేసు ప్రభు వారి యోహాను సువార్త 6వ అధ్యాయము చాలా పెద్దగా ఉంటుంది, చాలా వండర్ఫుల్ ఉంటుంది. వాచ్, ఐ లవ్ దట్. ఆ చాప్టర్ చదివినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. చివరి భాగంలోకి వచ్చినప్పుడు అంటాడు, మీ పితరులు మన్నా తింటిరి కానీ వారు అరణ్యంలో చచ్చిపోయారు. పరలోకములో దేవదూతలు తినే ఆహారము మీ పితరులు తిన్నారు, కానీ అయినా కూడా వారు చచ్చిపోయారు. అంతేనా? దేవదూతలు తినే ఆహారము. దేవదూతలకు చావు ఉందామా? లేదు కదా. దే ఆర్ ఏంజెల్స్. ఆఫ్టర్ డెత్ we all become angels. We have noted. But after eating the food of the angels, they died in the wilderness. వాక్యం చెప్తుంటాడు కదా, మీ యొక్క పితరులు మన్నాను తిన్నారు. ఆ మన్నా మోషే వేయలేదు, కానీ నా తండ్రి పరలోకం నుంచి ఇచ్చాడు. పరలోకపు మన్నా తిన్నా కూడా వారు చచ్చిపోయారు. నేనిచ్చు ఆహారము తినువాడు ఇకెన్నడు ఆహారం అంటే ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. ఆ బ్రెడ్ కావాలంట. ఏ బ్రెడ్ కావాలి? చచ్చిపోని బ్రెడ్ కావాలి. ఐ యామ్ ది బ్రెడ్ అంటాడు. అందుకు అర్థం కాదు, ఈయన ఆహారం తీసిస్తాడంటే ఆహారము ఆయన శరీరము, ఆయన కోసి ఇంత తీస్తాడా శరీరము? ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్ అంటాడు. ఈయన ఏంటి శరీరం కోసి ఇంత పీసులు ఇస్తాడు. అందుకే బలలో చేయమంట. ప్రభు యొక్క భోజనం, ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తుంటాం. అందుకే బలలో చేయవేయండి అమ్మా. అందుకే బ్యాప్టిజం తీసుకోండి అమ్మా. బలలో చేయవేయగా ప్రభు యొక్క భోజన సంస్కారంలో పాలు పొందమంటుంటాం. ఆయన జీవాహారము తిన్నవాడు మరణించడు, జీవిస్తాడు. ఆ జీవాహారం యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే వాక్యం. ఆ వాక్యమే 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారే మన మధ్యలో కృపా సత్య సంపూర్ణిగా సంచరించను అంటాడు. హల్లెలూయా, దానికి స్తోత్రం. యు నీడ్ వర్డ్, యు నీడ్ జీసస్, యు నీడ్ దట్ బ్రెడ్ which will give you everlasting life. ప్రభుదే చెప్తున్న, రొట్టె వల్ల మాత్రం కాదు. రొట్టె వల్ల వాడు బతుకుతాడేమో, ఈ శరీరానికి కావాల్సిన తర్వాత కాదు. నీ జీవాహారము లేకపోతే, you don't have that word, you will not live forever. You want to live forever, you have to have the word of God. అదే మాట ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నేను పిల్లరా, సాతాను ఒకవేళ మనం చేయగలిగిన శోధన చేసినప్పుడు ఈరోజు అలాంటి వాక్యం కలిగి ఉందామా? యేసయ్యను కలిగి ఉంటే, ఆ జీవాహారం నువ్వు తీసుకుంటే, ఆ వాక్యం నీ హృదయంలో నింపబడితే, వాడు శోధించినప్పుడు పోరా పనికి మారడానికి తోటి ఏం కాదు, పో అనొచ్చు. హల్లెలూయా. నువ్వు అది చెప్పగలుగుతావు పిల్లరా, చెప్పగలుగుతావు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతావు. వాడు చేయలేని శోధన వాడు చేయగలిగిన శోధన ఇస్తాడు. జాగ్రత్త స్వామి, విశ్వాసి. ప్రభువును విడిచిపెట్టను వాడు నిన్ను విడిచిపెట్టడు. శోధిస్తాడు, చేయగలిగిన శోధనతో శోధిస్తాడు. కానీ ప్రభు నేర్పిస్తున్నాడు, లెట్ us have the word to defeat the Satan. సెకండ్ థింగ్, దేవుని వాక్య భావం చేసినప్పుడు వాడు ఎంత కన్నింగ్గా ఉన్నాడంటే, యేసు ప్రభు అబ్బా నువ్వు వాక్యం చెప్పినావా, నేను వాక్యంతో వస్తా. ఐ విల్ కమ్ విత్ ది వర్డ్.
నువ్వు వాక్యం చెప్పినావు కదా, ఐ విల్ కమ్ విత్ ది వర్డ్. వెరీ ఎంత కన్నింగ్ ఫెలో చూసినామా అంటాడు కదా, పైన తీసుకెళ్ళి ఇక్కడికేం కిందికి దునుకు, ఇక్కడికేం దునుకుతే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తుంది, నీ పాతములకు రాయి తగలకుండా వారి చేతుల మీద ఎత్తిపడు అని రాయబడిన సంగతి నీకు తెలియదా ప్రభువా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. తెలియదాడే తెలుసు, ఖచ్చితంగా తెలుసు నాకు. సాతాను కొన్నిసార్లు చాలాసార్లు ఏమనుకుంటే సాతానుకు వాక్యం తెలియదు అనుకుంటారమ్మా. నీకంటే నాకంటే పిచ్చుడు, సాతానుకు వాక్యం చాలా బాగా తెలుసు, నీకంటే బాగా నాకంటే చాలా ఎక్కువ తెలుసు. హీ నోస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది అంటే వాక్యం తెలియదు సాతాను. ఎవడు చెప్పిండు వాక్యం తెలియదని? వాక్యం తెలియదు సాతానికి. ఎవరు చెప్పి వాక్యము సాతానుకు తెలుసు. ఈరోజు దేవుని వాక్యం బాగుంటున్నారు. సాతాను యేసు ప్రభు వారికి ఒక లేఖనమును కోట్ చేస్తున్నాడు. ఈస్ కోటింగ్ ద స్క్రిప్చర్ టు గాడ్ ది ఆల్మైటీ. సర్వశక్తిమంతుడైన యేసయ్యకు ఆయన లేఖన భాగంలో నుంచి చూపించి శోధిస్తున్నాడు. ఇప్పుడు చాలాసార్లు విశ్వాస జీవితంలో కూడా ఇట్లాంటి శోధనలు వస్తాయి. యు విల్ షో వర్డ్. ఒకసారి ఒక డిబేట్ నడుస్తున్నప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభువుల సందర్భంలో అంటారు, ఆ కనాను స్త్రీ దగ్గర మాట్లాడినప్పుడు అంటాడు, ఏమంటాడంటే, నేను చెదరగొట్టబడిన ఇజ్రాయేల్ యోధులకే పంపబడి తిని అంటాడు. పాపం వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు చెదరగొట్టబడి ఇజ్రాయేల్ యోధులకే అన్నాడు కదా, నా కొరకు రాలేదంటాడు వాడు ఆలోచన. కోట్ ది స్క్రిప్చర్. సాతాన్ ఈరోజు అంచె దినాల్లో ఉంచున్నాము. సాతాను వాక్యంతో వస్తాడు. వాడు వాక్యంతో వస్తున్నాడు. వాడు వాక్యంలో బిబ్లికల్గా చాలామంది ఇవాళ అటాక్స్ జరుగుతుంది తెలుసా. బిబ్లికల్ అటాక్స్ జరుగుతుంది తెలుసా. దే విల్ కమ్ విత్ ది వర్డ్. ఈ బైబిల్లో రాయబడదు కదా, ప్రూవ్ దిస్. సాతాన్ ఏం చేస్తుందో, యేసు ప్రభుతో ఏం మాట్లాడుతుందో, విశ్వాసితో కూడా సాతాను వాక్యాలు తీసుకునే మాట్లాడుతుంది. యు డోంట్ నో ది కాంటెక్స్ట్. నీకు వాక్యం తెలియకపోతే హాఫ్ ట్రూత్ ఈజ్ వెరీ డేంజరస్ దెన్ ఎ లై. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దెన్ ఎ లై. హాఫ్ ట్రూత్ ఎప్పుడంటే హాఫ్ ట్రూతే చెప్తాడు. సగం సత్యం చెప్పినప్పుడు అది అబద్ధం కంటే భయంకరంగా ఉంటుంది. మరి వాక్యం చెప్తుంది కదా, ఇప్పుడు నీకు తెలియదు అనుకో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు కదా, లోకంలో నువ్వు లేవా అని అడుగుతాడు. ఆ ఇజ్రాయేల్ వరకన్నా నీ గురించి ఎందుకు వచ్చిన యేసయ్య అంటే, లోక పాపం, ఆ లోకంలో నేనున్నాను, ఆ లోకంలో ఇండియా ఉంది, ఆ లోకంలో నేరడమెట్ ఉంది, ఆ నేరడమెట్లో నా కుటుంబం ఉంది, నా కుటుంబం కొరకైనా సిల్వ రక్తం చెందించాడు, నా కుటుంబం సిల్వ రక్తం ద్వారా రక్షింపబడు, హల్లెలూయా అని చెప్పగలగాలి. నువ్వు లేవా అని అడగాలి. ఈరోజు విశ్వాసిగా నీవు నేను మాట్లాడగలగాలి. యూ షుడ్ నో ది స్క్రిప్చర్స్. సాతాను ఎందుకంటే వాడు వాడతాడు. హి విల్ కమ్ విత్ ది స్క్రిప్చర్స్. హి విల్ టెంప్ట్ యు విత్ ది స్క్రిప్చర్స్. వాక్యాలు పట్టుకునే వాడు శోధిస్తాడు. పిల్లలు, యేసు ప్రభువుని శోధించిన వాడు నిన్ను శోధించాడు అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, సగం తెలిసినప్పుడు ఏం నిజమేమో. ఒక గొప్పోడు, ఎంత గొప్పోడు అంటే, యేసు ప్రభు కోట్ చేసిన ఒక మాట మాట్లాడుతుండే. ఒకసారి ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆయన ప్రసంగంలో యేసు ప్రభుని తీసుకుని, ఆయనకు యేసు ప్రభు సంబంధం లేదు. ప్రసంగంలో యేసు ప్రభుని తీసుకుని యేసు ప్రభు అన్న మాట అంటున్నాడు. యేసు ప్రభు వారికి ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి అడుగుతాడు, గుడ్ మాస్టర్ అంటాడు. అంటే యేసు ప్రభు అంటాడు, వై ఆర్ యూ కాలింగ్ మీ గుడ్? నోబడీ ఈస్ గుడ్. ఎవరు కూడా మంచివారు కాదు. నన్ను సద్బోధకుడు అని ఎందుకంటున్నావు? దేవుడు ఒక్కడే వాడు మంచోడు కదా అంటే, వీడి పీత బ్రెయిన్కి అర్థమైందంటే యేసు ప్రభు చెడ్డోడు అంటున్నాడు. వాడికి అర్థమైంది అంతే. వాడి పీత బ్రెయిన్ అంతే ఉంటుంది. ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది వాడికి. యేసు ప్రభు చెడ్డోడు. యేసు ప్రభు ఒకవేళ నన్ను బోధకుడు అంటే నేను మంచోని కాదు. ఇఫ్ యు ఆర్ అడ్రస్సింగ్ మీ యాజ్ అ టీచర్, దెన్ ఐఎమ్ నాట్ గుడ్. ఇఫ్ యు ఆర్ అడ్రస్సింగ్ గుడ్ అంటే దేవుని కుమారుగా అయితే, దెన్ ఐఎమ్ గుడ్. నన్ను దేవుని కుమారుడుగా అంగీకరిస్తే నిజముగా నేను మంచివాడనే. నేను దేవుని కుమారుని అయితే బోధకుడిని కాను. ఐఎమ్ నాట్ ఎ టీచర్. ఐ యామ్ ఎ రిడీమర్. నేను లోక రక్షకుడిగా వచ్చాను, దేవుని కుమారుడిగా వచ్చాను. అడ్రస్సింగ్ ప్రాబ్లం అక్కడ. వాడికి తెలిసిన సగం నాలుగుతుడు వాడు చెప్తుంటాడు. సరే నేను ఎప్పుడు కూడా ఇలాంటి యేసుప్రభు మంచోడు కదా అంటే, మనకు కూడా నిజంగానే కదా యేసుప్రభు మంచోడు కదా, తలగొక్కుడు బుర్రగొక్కుడు పని వస్తుంది. అందుకే దేవుని వాక్యం తెలియదు. లెట్స్ నో ది స్క్రిప్చర్. ఎందుకంటే సాటన్ వాడు మా తెలివైన వాడుతున్న వాక్యాల్ని బేస్ చేసుకుని మాట్లాడడానికి వస్తాడు. హీ విల్ ప్రూవ్ యూ రాంగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. ఈరోజు యేసు ప్రభులాగా ప్రభులా లెట్ us రెడీ విత్ వన్ మోర్ స్క్రిప్చర్. వాని కౌంటర్ చేయడానికి నీ దేవుణ్ణి శోధించదు పో అన్నాడంట. ఇది రెండవ శోధన.
విల్ కమ్ విత్ ది స్క్రిప్చర్స్. నా టైం అయిపోతుంది. ఐల్ క్లోజ్ ఇట్ ఇన్ 5 minutes. రైట్. మూడో శోధన పిల్లరా చాలా తెలివిగా, మొదటిది చేయగలిగింది శోధించాడు, రెండోది వాక్యాన్ని బేస్ చేసుకుని శోధించాడు, మూడోది వచ్చినప్పుడు హిస్ పర్పస్ అండ్ హిస్ డిజైర్. దేవుడి లోకానికి రావాలి. పర్పస్ ఏంటంటే లోకాన్ని రక్షించుకోవడానికి, లోకంలో తన రాజ్యంను స్థాపించడానికి. అవునా కదా? సాటన్ ఏమంటున్నాడు, ఇంత ఇబ్బంది పడితే నీకు లోకం కావాలి కదా, ఒక్కసారి నమస్కరించి అయిపోతుంది. ఏమంటాడు, నువ్వు లోకంలో నీ రాజ్యం కావాలి, ఇదంతా నా రాజ్యం, లోకము దాటి రాజ్యం వాడు వైభవం చూచాడు. ఇట్స్ ఆల్ అండర్ మై కంట్రోల్, ఐల్ గివ్ ఇట్ టు యూ, ఫస్ట్ యూ. నాకోసారి సాగిల పడి నమస్కరిస్తే ఇదంతా ఇచ్చేస్తా అంటాడు. మన యేసయ్య ఎంత గొప్పడు తెలుసా అమ్మ? దండం పెడితే వచ్చే దానికోసం ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా. అరే లోకాన్ని నేను చేయిస్తా, నీ స్టైల్లో కాదురా బాబు, నా స్టైల్లో చేయిస్తా. ఐ విల్ టేక్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు మై ప్లాన్. సిలువ రక్తం ద్వారా సంఘం పిల్లలు చాలాసార్లు చాలా ఈజీగా తీసుకుంటారు. అపొస్తలుల కార్యాలు అంటాడు, యేసు స్వరక్తం ఇచ్చి సంఘమును కొన్నాడంట. We have been bought by a priceless blood of our Lord Jesus Christ. కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, పుసుకున్న యేసు ప్రభు ఒక మాట అనుకుందాం, మళ్ళా అనుకో సరే ఎందుకు పోనీ ఈ లోకం ఎట్లా కావాలి కదా అని చెప్పేసి ఒకవేళ అనుకున్నాం దండం ఇస్తాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడును, ఆడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడు ఇచ్చేటోడాడు. ఇస్తాడమ్మా? ఇస్తాడాడు? ఆడు భూమి ఇచ్చిన మాట పరలోకం కబ్జా పెడతాడు. అంత పనికి మాట్లాడాడు కదా. ఏదంటే బాబు నిన్ను సృజించిన నేను నాకు తెలియదు నీ సంగతి ఏందో. ఐ నో వాట్ యు ఆర్, ఐ మేడ్ యూ. దేవుడు వాక్యం. అందుకే పిల్లలు ఈరోజు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసాలుగా ఉంచినప్పుడు చాలాసార్లు ఏం చేస్తుంటారు, కొన్నిసార్లు ఈరోజు లోకంలో వెన్ వీ డిసైర్ సంథింగ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్. చాలా జాగ్రత్తగా అక్కడే శోధనలో పడిపోతుంటాం. ఏమంటారు? కొన్నిసార్లు ఏదైనా చేయాలని ఒక డిజైర్, ఒక ప్యాషన్ ఉన్నప్పుడు విల్ డూ ఎవ్రీథింగ్. అక్కడ పడిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సాతాను అక్కడే కదా. చచ్చినా బతికినా సాధించాలని వస్తుంది. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం, విల్ డూ ఎవ్రీథింగ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ టు విన్. ఈరోజు జీవితంలో పిల్లరా సాతానుడు మనం శోధిస్తాడు. ఏంటంటే నీకు ఇది కావాలి, ఐఎమ్ రెడీ టు గివ్ యూ, బట్ అకార్డింగ్ టు మై టర్మ్స్. జాగ్రత్త సుమై. యేసు ప్రభుతో ఏమన్నాడు, యు వాంట్ దిస్ వరల్డ్, ఐఎమ్ గివింగ్, ఐ విల్ గివ్ యూ, బట్ అకార్డింగ్ టు మై టర్మ్స్. సాతాను విశ్వాసకుడు ఇదే శోధన పెడతాడు. నీకు అది కావాలి, ఐ నో దట్ యు వాంట్ దట్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, బట్ అకార్డింగ్ టు మై టర్మ్స్. అప్పుడు ఏమన్నా మనం దుష్టుని ఆలోచన చప్పున నడవక. అది వినబడదు, ముందు అది కనబడుతుంటుంది, మనకు కావాల్సిందే కనబడుతుంటుంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే వాట్ వీ వాంట్ అది చాలా మంచి కనబడుతుంది. ఈ ఆలోచనలు కనబడదు, అది దేవుని ఆలోచన, దైవం ఆలోచన కూడా మనకు కావాల్సిందే కనబడుతుంటుంది. వీ విల్ ఓన్లీ సీ వాట్ వీ వాంట్. అక్కడే ఉంది ప్రాబ్లం. జీవితంలో జరుగుతుంది పిల్లలు. దిస్ విల్ హ్యాపెన్. యేసు ప్రభుని ఏది కావాలో ప్రభుకి అది చూపి శోధించిన వాడు నిన్నలా శోధించడం లేదు. నువ్వు ఒకవేళ నువ్వు కావాలని, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, you will say that according to my terms అంటాడు. జాగ్రత్త వస్తున్నాయి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈజ్ అ వెరీ కన్నింగ్ పర్సన్. సో అతను చాలా క్రికెట్గా మోసపుచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎస్, ఐ వాంట్ దట్, బట్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ మై గాడ్. దేవుని చిత్తం అయితే అది కానీ, దేవుని చిత్తం కాకపోతే పర్లేదు, లేకున్నా పర్లేదు అని చెప్పగలిగినప్పుడే నువ్వు అశోకంలో పడగలుగుతావు, బలంగా పడగలుగుతావు. యేసు ప్రభు అంచాడు, మళ్ళా లేఖనాలు కోట్ చేసి, సాతానా వెళ్ళిపో, నీ దేవుణ్ణి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ గాడ్. నీ దేవుణ్ణి శోధిస్తావా,
వెళ్ళిపో సైతానా, అది దేవుని నుంచి రావాలి, అది సాతాను నుంచి వచ్చేది కాదు, అది దేవుని నుంచి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక అంటాడు కదా. యెషయా గ్రంథంలో 53 ఆయన నలగొచ్చుట తండ్రికి ఇష్టమాయను అంటాడు. ఆ శిలువ కార్యము ద్వారా ప్రభు లోకాన్ని ఆయన సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ సాతానుకు సాష్టాంగ పడి కాదు. బిడ్డలారా, దేవుడి రోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు నీవు నేను కూడా అలా అనగల, సాతానా ఐ వాంట్ దట్ బట్ అకార్డింగ్ టు మై గాడ్స్ విల్, నాట్ అకార్డింగ్ టు యువర్ టర్మ్స్ అని చెప్పగలిగినప్పుడు ఆ యొక్క శోధనలో మనం చేయించగలుగుతాం. ఆ శోధనలో ప్రభువులా ఉండగలుగుతాం. ప్రభుకు 3 శోధనలు వచ్చాయి, మనకు కూడా అలాంటి శోధనలు వస్తాయి. సాతాను మనం శోధిస్తాడు. వీఆర్ బౌండ్ టు బి టెంప్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. లెట్ us have that word. దేవుని వాక్యాన్ని కలిగి ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా వాడిని ఓడించి జయశీలులుగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. అందరం లేచి నుంచుందాం, ఒక ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో మన ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రము నాయనా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి, నీకు స్తోత్రం. అవును నైనా, మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన ఆయన ఆ 3 శోధనలోనైనా నీ పరిచయ ఆరంభములోనే పొందావు. అనేకమైన శోధనలు ఈ లోకంలో జరిగిన ప్రతి శోధనను నువ్వు జయించావు. శోధన ఎలా జయించాలో మీరు మాకు నేర్పించారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తారు. సాతానుడు నైనా బహుకృతి గలవాడైన మమ్మల్ని శోధిస్తుంటాడు. కానీ ప్రతి శోధనలో కూడా నీ వాక్యం అనే ఖడ్గము ద్వారా వాడిని జయించడానికి కావాల్సిన కృపా సాయం తెచ్చింది. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని చేసిన ప్రత్యేక బిడ్డ సంఘం మీద ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.